కాకతీయుల రాజధాని కిలా వరంగల్ కోట రూపురేఖలు మారబోతున్నాయి. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే స్థాయిలో కోట అభివృద్ధి చెందబోతుంది. పురాతన ఆలయాలను అభివృద్ధి చేసి కోటకు కొత్త అందాలు తీసుకురాబోతున్నారు. బోటులో షికారు చేస్తూ శిల్పకళా సంపదను తిలకించేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనతో ఆశలు చిగురిస్తున్నాయి. ఎంపిక చేసిన పురాతన ఆలయాలను అభివృద్ధి చేసి కోటకు కొత్త అందాలు తీసుకురానున్నట్లు ఆమె ప్రకటించారు. రాతికోట చుట్టూ ఉన్న అగర్తా చెరువుల్లో బోటింగ్ సదుపాయం కల్పించనున్నారు. పర్యాటకులు బోటులో షికారు చేస్తూ శిల్పకళా సంపదను తిలకించే అవకాశం దగ్గరలోనే ఉంది. చారిత్రక కోటలో ఇప్పటి వరకు గుండు చెరువుకే పరిమితమైన బోటింగ్ రాతికోట చుట్టూ ఉన్న అగర్తా చెరువులోనూ కల్పించనున్నారు. ఇటీవల కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి కొండా సురేఖ మధ్యకోటలో పర్యటించారు. అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించగా రెవెన్యూ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సైతం కోటలో ఇటీవల పర్యటించారు. పురాతనమైన 14 ఆలయాలతో పాటు శంభుని గుడిని పరిశీలించారు. కోట అభివృద్ధి, రాతికోట, అగర్తా చెరువులో బోటింగ్ కు సంబంధించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని ప్రకటించారు. ఇందులో ప్రధానంగా రాతికోటలపై ఏపుగా పెరిగిన ముళ్ల పొదలను తొలగించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, పర్యాటకులు సేద తీరేందుకు చైర్లు, టీ స్టాల్స్, సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో విహరించడానికి గ్రీనరీ, అలాగే రాతికోట మెట్ల మార్గంపై సుందరీకరణ, హోటల్, విశ్రాంతి గదుల నిర్మాణం తదితర సదుపాయాలు కల్పించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళు దాదాపు 20 టెంపుల్స్ కాకతీయుల కాలం నాటివి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయని చెప్పారు. ఆ 20 గుళ్లను కూడా వాడుకలోకి తీసుకురమ్మని, ఎందుకంటే వచ్చి ఓన్లీ ఈ శిలాఫలకాలను వాటినో చూసి వెళ్ళడం కాకుండా దైవ దర్శనం కూడా చేసుకొని వెళ్తే వచ్చిన వాళ్ళకి కొంత సంతృప్తిగా కూడా ఉంటుంది. మనకి ఇక్కడ కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏం సహకారం కావాలన్నా కూడా ఇస్తాము, అయ్యగారులను కూడా మేము కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా వీటన్నిటిని కూడా మొత్తం కూడా యూజ్లకు తీసుకురావాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క ఆదాయం అంటే ఏ ఒక్క ఆస్తి కూడా పడవడకూడదు, ప్రజల్లోకి రావాలి, ప్రజలు దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇది మా లక్ష్యం. అందుకని అన్నిటిని కూడా అధికారులతో డిస్కస్ చేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సెంట్రల్ నుంచి కొంత లేట్ అయినా కూడా సెంట్రల్ని కూడా ఇన్వాల్వ్ చేసి దీన్ని ఒక మంచి టూరిజం ప్లేస్గా డెవలప్ చేస్తాము. టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం కూడా డెవలప్ చేస్తామని తెలియజేస్తాం. కాకతీయ సామ్రాజ్యంలో శత్రు దుర్భేద్యమైన 7 కోటలను నిర్మించారు. నగర విస్తీర్ణంతో 800 ఏళ్ల చరిత్ర కలిగిన కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మిగిలిన 3 కోటల్లో ఒకటైన పుట్టకోట నగరం చుట్టూ అక్కడక్కడా కనిపిస్తుంది. మరో 2 మట్టి, రాతి కోటలు ఖిల్లా వరంగల్ చుట్టూ కనిపిస్తాయి. మట్టి కోట 7 కిలోమీటర్లు, రాతికోట చుట్టుకొలత 4365 మీటర్లు, వ్యాసం 4.5 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. రాతికోట చుట్టూ బండి దర్వాజా, మళ్లీ దర్వాజా, సీన దర్వాజా, హైదర్ దర్వాజాలు ఉన్నాయి. 75 బురుజులతో నల్లరాతితో నిర్మించిన కోట గోడలు పర్యాటకులను అలరిస్తున్నాయి. కోట అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శత్రువులు రాజధానిలోకి రాకుండా రాతికోట చుట్టూ ఏర్పాటు చేసిన అగర్తా చెరువులో నాడు మొసళ్లను పెంచగా నేడు ఆ చెరువులో రాష్ట్ర ప్రభుత్వం బోటింగ్ షికారుతో పాటు చేపల పెంపకం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ బోటింగ్ ద్వారా రాతికోట పూర్వ వైభవాన్ని పర్యాటకులు వీక్షించే అవకాశం ఉంది. మొత్తంగా చారిత్రక వరంగల్ కోటకు త్వరలోనే మహర్దశ పట్టనుంది.